ఈరోజు వీడియోలో నా బేబీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం వరేణి అప్పుడు చేసిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు కూడా నా సెకండ్ బేబీ బాయ్ అనమాట ఇప్పుడు. సో వాడికి నేను ఏమేమి యూస్ చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. కంప్లీట్గా మసాజ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, లోషన్, సోప్ ఏమేమి యూస్ చేస్తున్నాను అన్నీ కూడా మీతో చెప్తానమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో. ఇంకా లేట్ చేయకుండా నేను ప్రోడక్ట్స్ ఏమేమి యూస్ చేస్తానో మీకు చూపిస్తాను. సో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ మమ్మా ఎర్త్ ప్రోడక్ట్సే అనమాట. ఫస్ట్ బేబీ అప్పుడు కూడా మమ్మా ఎర్త్ ప్రోడక్ట్సే యూస్ చేశాను. దాని స్కిన్కి అయితే చాలా బాగా పడింది. సో ఐ వాంట్ ట్రై విత్ సెకండ్ బేబీ ఆల్సో సేమ్ ఇవే మమ్మా ఎర్త్ ప్రోడక్ట్సే యూస్ చేద్దామని ట్రై చేశాను అనమాట. ఎలాంటి స్కిన్ ఇష్యూస్ అయితే ఇప్పటివరకు ఫస్ట్ బేబీకి లేవు, ఇప్పుడు వీడికి కూడా లేవు. ఈజ్ ఆల్మోస్ట్ 2 months ఓల్డ్ అనమాట. సో 2 months యూస్ చేశాకే మీ అందరికీ రివ్యూ ఇస్తున్నాను నేను. సో జెన్యూన్గా చెప్పాలి కదా, జెన్యూన్గా చెప్తేనే మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మమ్మా ఎర్త్ ప్రోడక్ట్సే అనమాట నేను యూజ్ చేసేది. లోషన్, హెయిర్ ఆయిల్, మసాజ్ ఆయిల్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఫేస్ క్రీమ్ కూడా యూజ్ చేస్తున్నాను. సో దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ మమ్మా ఎర్త్ అనమాట, మమ్మా ఎర్త్ ప్రోడక్ట్సే. సో ఒక్కొక్కటిగా నేను మీకు చెప్తాను ఏంటి. సో ఫస్ట్ వచ్చేసి బేబీ హెయిర్ ఆయిల్ అనమాట. బేబీ హెయిర్ ఆయిల్ నేను మమ్మా ఎర్త్దే వాడుతున్నాను. సో సైడ్కి నేను పెడతాను అనమాట. మమ్మా ఎర్త్ నరిషింగ్ హెయిర్ ఆయిల్ ఫర్ బేబీస్ విత్ ఆల్మండ్ అండ్ అవకాడో ఆయిల్. సో దిస్ ఈస్ ద బెస్ట్ అనమాట. మంచిగా హెయిర్కి కూడా చాలా బాగుంది. అయితే ఎట్లాంటి ఇష్యూస్ రాలేదు, హెయిర్ పైన డాండ్రఫ్ కానీ అట్లాంటివి ఏం ఇష్యూ రాలేదన్నమాట. దిస్ ఈస్ ద హెయిర్ ఆయిల్. అండ్ తర్వాత మసాజ్ ఆయిల్కి వచ్చేసరికి దిస్ ఈస్ ద మసాజ్ ఆయిల్ దట్ ఐఎమ్ యూజింగ్. సో ఇది వచ్చేసి మమ్మా ఎర్త్ బేబీ సూతింగ్ మసాజ్ ఆయిల్ అనమాట. సో 100% న్యాచురల్. అండ్ దీంట్లో వచ్చేసి మనకు సెసమే, ఆల్మండ్ అండ్ జోజోబో ఆయిల్ అనమాట. సో ఇది కూడా చాలా బాగా పనిచేసింది. 1 monthలో ఉన్న కలర్కి, స్కిన్ టోన్ కలర్కి సెకండ్ మంత్లో చాలా చేంజెస్ చూసాను అనమాట ఇది యూజ్ చేశాక. ఫస్ట్ అప్పుడు నేను వరేణ్యకి నువ్వుల నూనె వాడాను కదా, గానుగా నూనెనే వాడాను అనమాట, ఇంట్లోనే పట్టించిన ఆయిల్. సో ఇప్పుడు కూడా సేమ్ నువ్వుల నూనె వాడి చూసాను. తర్వాత నాకు ఎందుకో ఇది యూస్ చేయాలనిపించింది, బేబీ మసాజ్ ఆయిల్ ఫ్రమ్ మమ్మా ఎర్త్. సో ఇది కూడా చాలా బాగా పనిచేసింది అనమాట, హెయిర్ ఆయిల్ అండ్ మసాజ్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద సోప్. సేమ్ వరేణ్యాకి యూజ్ చేసిన సోపే అనమాట, మమ్మా ఎర్త్ బేబీ సోప్ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువగా నురుగు అయితే వస్తుంది అండ్ తొందరగా అరిగిపోతుంది అనమాట. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువనే ఇది. ఆల్మోస్ట్ ఒక 15 days ఏమో వస్తుంది అనమాట ఇది. అండ్ నురుగు వచ్చేసి కూడా చాలా బాగా వస్తుంది, కొంచెం కాస్ట్ ఎక్కువగానే. ప్యాక్ ఆఫ్ 2 వస్తున్నాయి అనమాట. సో మసాజ్ ఆయిల్ వచ్చేసి కాస్ట్ మనకి 399 పడింది. అండ్ హెయిర్ ఆయిల్ వచ్చేసి మనకు కాస్ట్ ఇది కూడా 299. సో ఇవి మనకి మమ్మా ఎర్త్లో ఆఫర్స్ అయితే ఉంటాయి అప్పుడప్పుడు. మరి ఇంత కాస్ట్లీ హెయిర్ ఆయిల్ అండ్ ఇవన్నీ అంటే, సో ఎందుకో నాకు వాళ్ళది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో వాళ్ళకి ఎందుకు అన్నీ చూసి పెడితేనే మంచిగా ఉంటుంది కదా, వాళ్ళకి ఎట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలని. అట్లీస్ట్ ఫర్ 5 years మనం సేమ్ ప్రోడక్ట్స్ ఇలా యూస్ చేస్తే వాళ్ళ స్కిన్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకనే ఇంకా నేను కాస్ట్ గురించి ఆలోచించలేదు. సో నెక్స్ట్ కమింగ్ టు బాతింగ్ సోప్. బాత్ అయిపోయాక లోషన్ అయితే ఖచ్చితంగా అప్లై చేస్తాను అనమాట. దిస్ ఈస్ ద మమ్మా ఎర్త్ బాడీ లోషన్. సో షీ బటర్ అండ్ షీ బటర్ అయితే చాలా బాగా పనిచేసింది అనమాట వాడికి. ఇది పెడితే కూడా ఎట్లాంటి ర్యాషెస్ కానీ, పింపుల్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవన్నమాట. ఇది కూడా చాలా బాగా పనిచేసింది వాడికి, బేబీ లోషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ క్రీమ్లో కూడా మనకి బటర్ ఉంది అండ్ మిల్క్ ప్రోటీన్ ఉందన్నమాట. మిల్కీ సాఫ్ట్ ఫేస్ క్రీమ్ అనమాట, మమ్మా ఎర్త్ ఫేస్ క్రీమ్. ఇది కూడా చాలా బాగా పనిచేసింది వాడికి. సో ఇదన్నమాట లోషన్, ఫేస్ క్రీమ్, మసాజ్ ఆయిల్, బేబీ ఆయిల్ అన్నీ కూడా. సో ఆల్మోస్ట్ ఈసారి అన్నీ మమ్మా ఎర్తే. ఫస్ట్ బేబీకి, సెకండ్ బేబీకి సేమ్ ప్రోడక్ట్స్, ఓన్లీ చేంజ్ వచ్చేసి హెయిర్ ఆయిల్ అండ్ మసాజ్ ఆయిల్ ఒక్కటి చేంజ్ చేశాను అనమాట. అవి కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. నేను ఫొటోస్ కూడా పెడతాను అనమాట మీకు, ఫస్ట్ మంత్కి, సెకండ్ మంత్కి, థర్డ్ మంత్కి డిఫరెన్స్ ఎలా ఉండింది అని చెప్పేసి మీకు స్క్రీన్ పైన ఫొటోస్ పెడతాను. అండ్ ఈ ప్రోడక్ట్స్
ప్రోడక్ట్స్ కూడా నేను ఏం వాడని చెప్పేసి మీకు పక్కన ఫోటో కూడా పెడతానమాట. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేశాను ఏంటి అని చెప్పేసి. సో ఇదనమాట, నేను నా బేబీస్కి ఇద్దరికి కూడా మమాయత్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తాను, చాలా బాగా పడిందనమాట. సో ఇవి సెకండ్ బేబీస్కి కూడా సేమ్ ఇవే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ గైస్, కమింగ్ టు బేబీ షాంపూ అనమాట. షాంపూ కూడా నేను మమ్మా ఎర్త్ వాళ్ళదే యూస్ చేస్తున్నాను. మమ్మా ఎర్త్ మిల్కీ సాఫ్ట్ షాంపూ ఫర్ బేబీస్ విత్ ఓట్స్ మిల్క్ అండ్ క్యాలెండులా. చాలా బాగా పనిచేసింది. ఇది కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చిందనమాట. హెయిర్లో ఎట్లాంటి డాండ్రఫ్స్ కానీ అటువంటి ఏమీ లేవు. బాడీ లోషన్ స్నానం చేసేటప్పుడు చేశాక లోషన్ ఫస్ట్ ఇందాక నేను ఇది చూపించాను కదా, దిస్ వన్ అండ్ ఇది కూడా యూస్ చేస్తున్నాను అనమాట. మమ్మా ఎర్త్ కోకో సాఫ్ట్ బాడీ లోషన్, ఇది కూడా చాలా బాగుంది. ఇదేంటంటే కోకోనట్ మిల్క్ అండ్ టర్మరిక్ అనమాట. అండ్ కమింగ్ టు దిస్ బాడీ లోషన్, ఇది షీ బటర్ అయినా బాగుంది అండ్ కోకోనట్ మిల్క్ ఇది కూడా చాలా బాగుందన్నమాట. రెండు కూడా చాలా బాగున్నాయి. షాంపూ అండ్ లోషన్కి వచ్చేసి ఇవన్నమాట. అండ్ మనకి మమ్మా ఎర్త్లో బాడీ వాష్ కూడా దొరుకుతుంది. సో అది కూడా మనము సోప్కి రిప్లేస్మెంట్, మనం ఈ సోప్ వాడే బదులు మనం అది కూడా వాడవచ్చు అనమాట. సో ఇదనమాట నేను యూస్ చేసే మమ్మా ఎర్త్ ప్రోడక్ట్స్ బేబీస్కి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చానమాట. సో ఇది గైస్ ఈ వీడియో నా బేబీస్కి వాడాకే జెన్యూన్గా అనిపించింది కాబట్టి మీ అందరితో షేర్ చేసుకున్నాను అనమాట. కంప్లీట్గా లోషన్, బేబీ హెయిర్ ఆయిల్, ఫేస్ క్రీమ్ కంప్లీట్గా అన్నీ కూడా మమ్మా ఎర్త్ ప్రోడక్ట్సే. అండ్ ఈ మమ్మా ఎర్త్ ప్రోడక్ట్స్ ఏవైతే యూస్ చేస్తున్నానో అవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసేసుకోవచ్చు మీరు కూడా. అండ్ వాడి చూడండి, అప్పుడు మీకు బేబీ స్కిన్కి మంచిగా పడుతుందంటే యూ కెన్ యూస్, లేదు అని అంటే వేరే ప్రోడక్ట్స్ యూజ్ చేయండి. ఇంకా మార్కెట్లో చాలా చాలా మంచి కంపెనీ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. నా బేబీస్కి వచ్చేసి పర్సనల్గా మమ్మా అయితే చాలా బాగా పడింది కాబట్టి నేను ఇవే యూజ్ చేస్తున్నాను. నా ఫస్ట్ బేబీ వచ్చేసి ఇప్పుడు 3 years ఓల్డ్. ఇప్పటివరకు అయితే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఏం రాలేదు. బికాస్ నేను అన్నీ కూడా ఒకటే ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను అనమాట ఫ్రమ్ 3 years నుంచి. అండ్ దట్స్ వై సెకండ్ బేబీకి కూడా అవే యూస్ చేయాలనిపించి యూస్ చేస్తున్నాను. చాలా బాగా పడింది. అండ్ ఫస్ట్ మంత్కి సెకండ్ మంత్కి డిఫరెన్స్ ఎలా ఉందో కూడా మీకు పోస్ట్ చేస్తాను పిక్స్ నా బేబీవి. మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఎలా ఉండింది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్. లవ్ యూ ఆల్.